శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 12 జూలై నుంచి 18 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. చంద్ర కుజులు వృషభ రాశిలో, రవి వక్రించిన బుధుడు మిథున రాశిలో, గురుగారు ఉచ్చ రాశిలో, శుక్రకేతువులు సింహరాశిలో, రాహు కుంభరాశిలో, అలాగే శని గారి స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క సంచారము గురువు గారితో కలిసి ఉన్నది. ఇక ఈ వార ప్రారంభపు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహస్థితులను పరిశీలించినట్లయితే అనుకుంటే, చంద్రుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటూ కుజునితో ఉంది. కుజునికి దోషం అనేది ఉండదు. ఎవరికైనా కానీ కుజ దోషం ఏర్పడుతూ ఉన్నట్లయితే ఈరోజు జన్మించిన వారికి 12వ తేదీ జన్మించిన వారికి కుజ దోషం ఏర్పడుతూ ఉన్నట్లయితే చంద్రుని కలయిక వల్ల అది ఏ స్థానం అయినప్పటికీ కూడా దోషం ఉండదు. అలాగే చంద్ర కుజుల కలయిక చేదు పదార్థాలలో అభివృద్ధిని సూచిస్తూ ఉంటుంది. అంటే వాటికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్లయితే చాలా వరకు చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా ఉంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది, లేకపోతే కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. ఇక రవి బుధుల గురించి మనకు తెలిసిందే. బుధ ఆదిత్య యోగం అనేది ఒకటి తెలియజెప్తూ ఉంటాము. అయితే ఇక్కడ బుధుడు వక్రించి ఉన్న కారణం చేత తక్కువ ఫలితాలు ఉంటాయి. ఏది ఏమైనా కీర్తి ప్రతిష్టలకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి సింహ రాశిలో ఉంటూ రాహు గారి యొక్క దృష్టిలో ఉంటున్న కారణం చేత ప్రేమ వ్యవహారాలకి చాలా దూరంగా ఉండాలి. చాలా వరకు ఏ రకమైన ప్రేమ అయినా, అది అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నా చెల్లెళ్ళు అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, తల్లి బిడ్డలు అవ్వచ్చు, తండ్రి బిడ్డలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఏ రకమైన ఎఫెక్షన్స్ ఉన్నా కానీ వాటిని దూరం అవనివ్వకుండా జాగ్రత్త పడండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాము. దృష్టుల ఫలితాలు తెలుసుకోవాలి అంటే, శని గారి యొక్క తృతీయ దృష్టి చంద్రకుజుల మీద ఉన్నది. మానసికమైన వేదన ఎక్కువగా ఉండడము, ప్రయాణాలలో అప్రమత్తత చాలా అవసరము అని చెప్పి తెలియచేయడము, అలాగే ఏదైనా రక్తానికి సంబంధించి చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఎవరికైతే జన్మ జాతకంలో ఇలాంటి శని కుజుల యొక్క దృష్టి కానీ లేదా సమ్మేళనం కానీ, కుజుని దృష్టి శని మీద గారి మీద ఉంటే అదొక రకమైన ఫలితం ఉంటుంది, శని గారి దృష్టి కుజుని మీద ఉంటే అదొక రకమైన ఫలితం ఉంటుంది. ఇక్కడ శని గారి దృష్టి కుజుడి మీద ఉంది కాబట్టి ఎవరికి జన్మ జాతకంలో అయినా ఈ రకమైన గ్రహ సమ్మేళనాలు కానీ దృష్టులు కానీ ఉన్నట్టయితే కించిత్ జాగ్రత్త వహించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. గురువు గారు ఉచ్చ స్థానంలో ఉన్నారు. ఇక ఇది చెప్పడానికి కలివి కానటువంటి ఫలితాలు అనమాట. గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. ఆయన ఉచ్చలో ఉన్నారు అంటే అది అసలు మాటలైన విషయం కాదు. చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి గురువుతో కలిసి ఉన్నది. ఇది మనకి అస్తంగత్వ దోషాన్ని సూచిస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎటు ఆషాఢ మాసం వచ్చి ఉన్నది కాబట్టి ఈ మూఢమికి అంతగా ప్రాధాన్యత ఉండబోదు. ఎందువల్లంటే ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఉండవు కాబట్టి అంతగా భయపడవలసిన పని అయితే ఏమి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రుని యొక్క గమనము శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నందువల్ల లలిత కళలలో చాలా వరకు అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. చక్కటి ప్రదర్శనలు ఉంటాయి, మానసికోల్లాసం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. పరిహారాల విషయానికి వచ్చేటప్పటికి శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా చదువుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కుజుని యొక్క 4వ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీద ఉంటుంది. ఇప్పటికే చెప్పి ఉన్నాను, ప్రేమికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రేమ విషయంలో ఎవరితోనైనా ఎఫెక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కుజుని స్తోత్రాలు, శుక్రాచార్యుల వారి స్తోత్రాలు, శని గారి స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే తృతీయ స్థానంలో రాహు బాగున్నారు, అలాగే షష్ఠ స్థానంలో చంద్ర కుజులు బాగున్నారు, ఇక 9వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల సంచారము కూడా ధనుస్సు రాశి వారికి చాలా చాలా బాగుంది అని చెప్పి
చెప్తూ ఉన్నాను. మీ కుటుంబ జీవితం బావుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బావుంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా అనుకూలమైనటువంటి కాలమే. స్థిర చరాస్తుల వృద్ధి కోసం అర్ధాష్టమ శని ఉంది గాబట్టి, శని గారికి ఒక్కసారి సంచారం చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. సంతానం బావున్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రుణ భారాలు బాగా తగ్గిపోతాయి. కొత్త రుణాలు కావాలన్నా చేయగలుగుతారు. మీరు ఎవరికన్నా ఏమన్నా రుణాలు ఇచ్చినా కూడా వసూలవుతాయి. మీరు ఇవ్వగలిగే స్థితిలోనే ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో అంత బాగా ఉండబోవడం లేదు. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంచెం ప్రాంత ప్రయాణాలు పడేటట్టుగానే కనిపిస్తూ ఉన్నాయి. పిత్రార్జితం చాలా బావుంది. పితృవర్గరీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలుంటాయి అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాము. అలాగే ఉద్యోగ జీవితంలో కొంచెం శారీరక శ్రమ ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ అనుకూలమైనటువంటివి ఏవి అంటే వాళ్ళకి జీతభత్యాలు. ఏదైనా వృత్తిలో ఉన్న వారికి దాని ద్వారా ఆదాయం రావాలి. ఉద్యోగ జీవితంలో ఉన్నవారికి వాటి ద్వారా ఆదాయం రావాలి. అయితే ఈ ఆదాయం వారికి చక్కగా వచ్చేస్తుంది. ఇది ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి అయితే ఏమీ కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. సంతృప్తిని ఇచ్చే విధంగా ఉన్నాయి అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. ఇక షష్ఠ స్థానంలో 2 గ్రహాలు మంచిగా ఉన్నాయి. ఇది చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు అన్నమాట. మాతృవర్గరీత్యా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు. అన్ని విధాలా మీ మనసుకి శాంతి కలిగించే విధంగా ఈ వారం పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి నవమము, రవి గారి యొక్క స్థితి అష్టమంలోకి వచ్చి ఏ విధంగానూ శుభ ఫలితాలను ఇవ్వబోవడం లేదు. ఇక్కడ వ్యతిరేకమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఆ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నవగ్రహాలకి నవధాన్యాలు దానం ఇవ్వండి. వీలైనంత వరకు కొంచెం కొంచెం పరిమాణంలో ఇచ్చినా కూడా పర్వాలేదు. ఎంత ఎక్కువ పరిమాణంలో ఇచ్చినా కూడా పర్వాలేదు. ఇది మటుకు మీరు తప్పనిసరిగా పాటించండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ధనస్సు రాశి వారికి మరింతగా ఫలితాలు కనిపిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. శుభం. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.